వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టూడియోకి వచ్చారు. అలాగే అద్దంకి దయాకర్ గారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా స్టూడియోకి వచ్చారు. బీజేపీ నుంచి అద్దేపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ నాయకులు ఆయన కూడా స్టూడియోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక మేరుగు నాగార్జున వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సాక్షి దినపత్రికలో ప్రధానంగా మొదటి పేజీలో రంగా హత్య వెనుక బాబు హస్తం ఉందంటూ చేగొండి హరిరామజోగయ్య మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. చేగొండ హరిరామజోగయ్య గారు రంగా హత్య వెనుక బాబు హస్తం ఉంది, బాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగింది. రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది. నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. రంగాన బతకనిస్తే టీడీపీకి మనుగడు ఉండదని కొందరు చంద్రబాబును ఆశ్రయించారని తెలిపారు. అతను అంతం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా చంద్రబాబు పచ్చ జెండా ఊపారని చెప్పారు. దీనికి సంబంధించి ముందుగా డిస్కషన్ తీసుకుందాం. మేరుగు నాగార్జున గారు, ఇవాళ హరిరామజోగయ్య గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? గతంలో కూడా ఈ రంగా అంటే వంగవీటి మోహన రంగా హత్య కేసుకి సంబంధించి ఒక నిందితుడు కూడా విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొన్నాళ్ళు చెలరేగింది. ఈ రంగా హత్య వెనకతల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఆయన ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని గతంలో కొన్ని రకమైన ఆరోపణలు ఇతరత్ర సమాచారం బయటకు వచ్చినప్పటికి కూడా ఇవాళ ఒక పుస్తక రూపంలో చేగొండ హరిరామజోగయ్య గారు దాదాపు 60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం పేరిట రాసిన పుస్తకంలో ఈ కామెంట్లు చేయడం జరిగింది. ఈ కామెంట్స్ మనం ఎలా చూడాలంటారు? సార్, అందరికీ నమస్కారం. హరిరామజోగయ్య గారు రాష్ట్రంలోనే ఒక సీనియర్ రాజకీయ నాయకులు. ఆయన 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కలిపి ఒక పుస్తక రూపేణా తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పొలిటికల్ సినారియోలో ఎవరెవరు ఎట్లా ఉన్నారనే దాన్ని క్రోడీకరిస్తూ పర్టికులర్గా వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రంలో ఒక బలీయమైన రాజకీయ నాయకుడు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉంటూ విజయవాడ రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి తోడుతో బ్రతికించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండినా, లేకపోతే తెలుగుదేశం పార్టీని చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండినా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బలీయమైన శక్తిగా ఉన్న మోహన్ రంగా గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు భద్రత అనేది చాలా ముఖ్యం. ఈరోజు చూస్తూ ఉన్నాం, చాలామంది రాజకీయ నాయకులకు భద్రత లేకుండా చేశాడు. సెక్యూరిటీని తీసేశాడు, ఉన్న సెక్యూరిటీని తగ్గించి చాలామంది సీనియర్ నాయకులకి, చాలామందికి లైఫ్ థ్రెట్ ఉన్న వాళ్ళకి కూడా సెక్యూరిటీ లేకుండా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక పథకం ప్రకారం చాలామందికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఎంపీపీలు గారి వాళ్ళకి, విలేజ్ ప్రెసిడెంట్లకు కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సెక్యూరిటీలు ఇచ్చి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజా పరిపాలనలోనే ఒక కుట్ర దాగి ఉంది. ఆ కోణంలోనే ఆనాడు బలీయమైన శక్తిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి కూడా సెక్యూరిటీ తీసేశారు. సెక్యూరిటీ తీస్తాం కాదు, ఆయన ధర్నా చేస్తూ ఉన్నప్పుడు ఒక గంట ముందు కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాడు. అయ్యా, నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, నా మీద హత్య జరుగుతాకి కుట్రలు పంతా ఉన్నారు, నా రక్షణ కల్పించమన్నారు. అప్పటికి కూడా ముందుకు రాలా. అంటే అప్పుడే ఒక ఆలోచన రేకెత్తిస్తూ ఉన్నారు. బలీయమైనటువంటి శక్తిగా ఉన్న రంగా గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతమొందించాలని ఆలోచనతో వాళ్ళకి అప్పుడే పురుకల్పు ఉండొచ్చు. అంటే అతను ఆలోచన ధోరణి ఒకటే. శత్రువుగా ఉన్నవాళ్ళు, బలీయమైనటువంటి రాజకీయ ప్రతినిధిగా ఉన్నవాళ్ళు ఈ రాజకీయాల్లో, ఈ రాష్ట్రంలో మనగలిగితే ఎప్పటికైనా అడ్డంకి అని చెప్పేసి ఆయన రాజకీయాలే తెలుస్తూ ఉంది, తేటతెల్లం అవుతూ ఉంది. ఆ కోణంలోనే రంగా గారి హత్య జరిగింది. ఈరోజు పత్రికలో కూడా చూసారు, రంగా గారి భార్య స్వయాన నా భర్తకి నిజంగా హత్య చేశారు, మేము అప్పుడే అడిగాము, మాకు రక్షణ కల్పించమన్నారు. కొడుకు మరలా ఆ కేసును మరలా తిరగదోడమని అడుగుతూ ఉన్నాడు. ప్రజానీకం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంది. రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు త్రికరణ శుద్ధితో, ఈర్ష్య భావాలు లేకుండా ప్రతి వాళ్ళకి రక్షణ కల్పించి ప్రతి వారిని ఆదుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు నడిపితే, రాజకీయ ప్రత్యర్థులు అంతమొందించాలని చూస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజులదు. ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా. ఖచ్చితంగా హత్య రాజకీయాలు అనేదాన్ని పురికల్పడం అనేది తప్పని మాత్రమే తెలియపరుస్తాం. ఓకే.
శ్రీధర్ గారు, వాస్తవంగా ఇది డిసెంబర్ 26, 1988 జరిగిన ఘటన. దాదాపు 30 ఏళ్ళ తర్వాత, మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చిన ఘటన. ఇప్పుడే ఈ వ్యవహారం ఎందుకు వెలుగులో వచ్చిందన్న విషయాన్ని పక్కన పెడితే కనుక రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక రకమైన రాజకీయ హత్యలకు దారితీస్తున్న ఘటనగా దీన్ని పెద్దగా చెప్పుకుంటుంటారు రాజకీయ చరిత్రలో. వాస్తవంగా ఎలాంటి ముఖ్యమంత్రి వెనకతలో ఎలాంటి ఒక నేపథ్యం ఉందని కానీ, ముఖ్యమంత్రి మీద ఎలాంటి ఆరోపణ ఉందని ఒక రకమైన అంశం బయటకు వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా వివరించుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే లేదు పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా? 100% ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ మీద 4-5 విషయాలు బయటకు వచ్చినాయండి. ఇద్దరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ తరఫున ఎవరో ఒక మినిస్టర్ కానీ పార్టీ తరఫున, అంటే గవర్నమెంట్తో సంబంధం లేదు, పార్టీ వ్యక్తి కింద స్పందించాలంటే పార్టీ వ్యక్తి కింద స్పందించాలి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద 4-5 విషయాలు బయటకు వచ్చినాయి, పార్టీ పరంగానే స్పందించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా హత్య గురించి ఈరోజు వచ్చింది. అంటే ఈ విషయం పాతదైనా కూడా రిపీటెడ్గా వాళ్ళ అబ్బాయి కానీ వారి భార్య కానీ రిపీటెడ్గా ఎంక్వైరీ వేయండి. గతంలో ప్రతిసారి ఎన్నికల సందర్భంలో రంగా హత్య అనేది ఒక ప్రధానమైన మేజర్ ఇష్యూ అవుతున్నది. దీని వెనకతలు ఎవరున్నారో, ఆ దోషులు తప్పించుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఒక రకమైన పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇప్పటికీ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలపూడి రామకృష్ణ బాబు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా విచారణ చేయలేదని ఒక రకమైన భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వైజాగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన విజయవాడలో ఉండేవారు. ఇష్యూ జరిగిన తర్వాత యాప్స్కాండింగ్లోకి వెళ్ళి అలా వైజాగ్లో సెటిల్ అయ్యి ఇప్పుడు ఎమ్మెల్యే దాకా వచ్చారు. సో అది ఇవన్నీ కూడా ఏంటంటే, మనం ఎవరన్నా ఒక వ్యక్తి గురించి అన్నప్పుడు ఏంటంటే అది అవునా కాదా అని అంటే, మరి ఎందుకు సడన్గా విజయవాడలో ఉన్న వ్యక్తి వైజాగ్ ఎందుకు వచ్చాడు అంటే, ఇవన్నీ వాళ్ళందరూ రాజకీయంగా కొంత చర్చనీయాంశం అవుతుంది. అంతే కదండి. అంటే ఛాన్స్ ఉన్నది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా 2-3 సార్లు నిన్న వచ్చిన వెంటనే ఈరోజు ఇష్యూ ఎవరో ఒకళ్ళు పరకాల ప్రభాకర్ కానీ ఎవరైనా పార్టీ తరఫున కానీ ఖండించి ఇది చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టు కేసెస్ అన్నీ జరిగినాయి అని చెప్పాలి. అలా చెప్పకుండా ఉంటే ఒక చీఫ్ మినిస్టర్ ఉద్యోగంలో ఉండే, లేకపోతే చీఫ్ మినిస్టర్ 10 మందికి బాధ్యతగా నడపవలసిన వ్యక్తి ఇప్పుడు ఈరోజు కొత్తగా అమరావతి ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా చూస్తారు ప్రతి విషయం కూడా. ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా నిక్కచ్చిగా రెస్పాన్స్ ఇచ్చారా లేదా, ఏ విధంగా వాళ్ళ నడవడి ఎలా ఉంది, దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది, ఎందుకు 10 సార్లు అడుగుతున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రజలు చూస్తున్నారు. ఇలా ప్రజలు చూసేటప్పుడు ఈరోజు మీడియా ఛానల్స్ కానీ ఇదివరకు రోజుల్లో 30 సంవత్సరాల కిందట జరిగిన విషయం ఏంటంటే, ఈ మీడియా అప్పటి ప్రాచుర్యంలో ఉంటుంటే కనుక ఈ విషయం జరిగేదే కాదు. ఎందుకంటే ఆయన ఒక 7-15 మందితో పడుకుని ఉన్నారు కాంపౌండ్ వాల్తో. ఒక బస్ లోడ్ అంటే ఒక 20-30 మంది దిగి ఆయన్ని చేయడం జరిగింది. ఆయన గోడ ఎక్కి దిగుతున్నప్పుడు జరిగింది అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ. అంటే ఇవన్నీ ఎంత క్లియర్గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు 4-5 సినిమాలు తీశారు. ఆయన సినిమాలన్నీ కూడా నిజానికి దగ్గరగా ఉంటాయి. బెజవాడ కానీ, లేకపోతే బాంబే కానీ, లేకపోతే ఇంకా ఏ ఇష్యూ, మన పట్టాల రవి గారిది కానీ, ఏ ఇష్యూస్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా హైలైట్ చేశారు. అంటే మనం ఏంటంటే ప్రజలకి మీడియాలో వచ్చింది ఒక ఎత్తు, ఈ సినిమాలు చూసేటప్పుడు గట్టిగా నమ్మకం కలుగుతుంది, అరే ఈ తప్పు చేశారు లేదా రైట్ చేశారని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా ఇవన్నీ కూడా మరి అలా ఆన్సర్ చేయకపోతే అందు కూడా అనుమానాల పరంపర అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు వారికి ఇబ్బంది. సో మేము పార్టీ తరఫున కూడా దాదాపు 35-36 సంవత్సరాల తర్వాత ఈ బుక్ వెలుగులోకి రావడం ఒకసారి జరిగింది. ఈ బుక్లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పటి రాజకీయ హత్యకి సంబంధించి ప్రధానమైన అంశంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలుసు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఈ హత్య జరగలేదు. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు ఆత్మకథ రాసుకున్నాడు. అంటే జీవిత చరమాంకంలో వాస్తవాలను బయటపెట్టడం అనేది ఆత్మకథల యొక్క సారాంశం. తెలుగు రాజకీయాలను కుదిపివేసిన సంఘటన, తర్వాత తెలుగుదేశం పేరు మీద ఆత్మగౌరవంతో వచ్చిన పార్టీ తను కులాల మేరకంటే రీజియన్ పార్టీస్ అన్నీ కూడా కులాల ప్రేరితంగా రాజకీయాలు చేస్తారనడానికి ఇది మచ్చుతున్నక. అంటే కాపు సామాజిక వర్గం అనేది ఆంధ్ర ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకుడైన వంగవీటి మోహన్ రంగా హత్య ద్వారా కాపులను దూరం చేసే ప్రక్రియకు జరుగుతుందనే ఉద్దేశంతో జరిగిన సంఘటనగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే చంద్రబాబు హత్య రాజకీయాలకు బీజం వేసినట్టుగా ఆ పార్టీలో ఉన్న మంత్రి అప్పుడు హరిరామ జోగయ్య గారు కానీ, దండు శివరామరాజు కానీ వీళ్ళందరూ ఆ రోజు ఈ సంఘటనకు సంబంధించి వారం రోజుల ముందే లీక్ ఉంటున్నట్టుగా వాళ్ళు రాసుకుంటున్న పరిస్థితి. అంటే చంద్రబాబు యొక్క నైజం ఆ రోజు తన అధికారంలోకి రావడానికి ఎలాంటి యూత్ లీడర్ ఉన్నప్పటికీ కూడా అసాసినేట్ చేయడానికి వ్యతిరేకించలేదనేది ఈ సంఘటన రుజువు చేస్తున్నది.
అయితే ఇప్పుడే ఎందుకు వచ్చింది చర్చ, ఇప్పుడే ఎందుకంటే ఆయన పుస్తకం రాసిండు కాబట్టి ఈ రోజు మొత్తం చర్చకు వచ్చింది. తను మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా అనేక రహస్యాలు పుస్తకాల రూపంలోనే వెలుగులోకి ఇప్పుడు రాజరహస్యాలు కూడా మనం రాజరహస్యాలు కూడా ఎన్నో రాజకోట రహస్యాలు కూడా జీవితంలో చివరి రోజుల్లో గ్రంథస్థం చేసి చనిపోయిన తర్వాత వివాదాస్పదాలైన పరిస్థితుల్లో తను నీతిని నిజాయితీని గురించి చెప్పుకుంటూ పనిచేస్తున్న క్రమంలో తనకి ఇప్పుడు అస్తిత్వానికే కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉన్నది. కాపులు దాదాపు 27% అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకు ఒక రాజకీయ అస్తిత్వాన్ని నిలపడానికి ఎందుకో రాజకీయ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా రీజనల్ పార్టీస్లో ఉండే ఒక పరిమితి ఏంటి అంటే కులాల ఆధారంగా రాజకీయాలు చేయడానికి ఈరోజు రంగా అసాసినేషన్ ఒక బేస్గా పునాదిగా అక్కడి నుంచే స్టార్ట్ అయినట్టుగా ఈరోజు నేను అంటే కమ్మలు కానీ వెలుమలు కానీ రెడ్లు కానీ మిగతా వాళ్ళు ఎవరి అస్తిత్వాలతో వాళ్ళ పునాదుల మీద ప్రజలు మెప్పించి అధికారంలోకి రావచ్చు కానీ ఒక నాయకుడిని అంతమొందించడం ద్వారా తను అస్తిత్వాన్ని నిలుపుకోవడం అనేది ఒక భావదారిద్ర్యం. ఈరోజు ఈ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. ఎంత ఈరోజు వంగవీటి మోహన్ రావు హత్య తర్వాత జరిగిన హింస ఏదైతే ఉందో, విధ్వంసం ఏదైతే ఉందో దానికి కూడా చంద్రబాబు బాధ్యత వహించాలి. కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడడం ఒక ఎత్తు అవుతున్నది, తను చేస్తున్నది వేరే తీరుగా ఉన్నది. ఈరోజు సగటు టీడీపీ నాయకులందరూ కూడా 100 కోట్లు కేటాయించడం కాపు కార్పొరేషన్ పెట్టి మేమే కాపుల అస్తిత్వానికి అంటే నీ కాపు నాయకుడిని అంతకుముందు ముద్రగడ పద్మనాభం గారు కూడా చేసిండ్రు. కాపునాడు పేరు మీద మహా ఉద్యమాలు నిర్మించి నిరాహార దీక్షల స్థాయిలో దాదాపు 30 నుండి 40 రోజులు దానికి చేసిన చరిత్ర మనం చూసినాం. కాబట్టి అంటే క్యాస్ట్ డెమోక్రసీని కాపాడడంలో చంద్రబాబు టీడీపీ వైఫల్యం చెందింది. దానికి ఎన్టీఆర్ కూడా దాంట్లో భాగస్థుడిగా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కుల ప్రేరిత రాజకీయాలు ఉన్నంత కాలం ఇలాంటి హత్యలు జరుగుతాయి. ఇలాంటి హత్యలు జరిగే క్రమంలో వాటిని చేయించిన వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే నష్టం ప్రజలకే అనేది ఆలోచించాలి. జీవన్ రెడ్డి గారి బుక్ని ఎలా చూడాలి, బుక్లో అంశాలను ఎలా చూడాలి, దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటారా? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ పుస్తకాలు కానీ కళాకారులు కానీ జర్నలిజం కానీ సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, మంత్రివర్గమే. ఇలా ప్రధానంగా మరి ఏదైనా చరిత్రలో ఎప్పుడన్నా తీసుకోండి, పూర్వం రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు ఏ విషయాలు రహస్య విషయాలు బయటపడ్డాయంటే ఈ పుస్తకాల ద్వారా చరిత్ర ద్వారానే బయటపడతాయి. కాబట్టి మరి ఈరోజు హరిరామ జోగయ్య గారు రాసినటువంటి 60 వసంతాల రాజకీయ ప్రస్తావన పుస్తకంలో ప్రస్తావించడం ఒకవేళ అలా జరిగి ఉంటే మాత్రం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే కులం పేరిట, కుల రాజకీయాల పేరిట హత్యలు జరిగినాయని చెప్పి గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా బహిర్గతమైంది. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ, రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు కానీ మరి ఆ పార్టీకి సంబంధించిన మంత్రివర్గం కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన స్వయంగా పుస్తక ఆవిష్కరణ చేసిన సందర్భంలో పుస్తకంలో చాలా కులంకుశంగా రాయడం జరిగింది. అది దురదృష్టకరంగానే భావిస్తాను. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, కులాల మధ్య కులంతో రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మేము భావిస్తాను. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్ షో కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. 60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం పేరిట పుస్తకం రాసిన హరిరామ జోగయ్య గారు రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఒక అంశాన్ని పేర్కొంటూ ఈ పుస్తకంలో కొన్ని పేజీల్లో ప్రస్తావించారు. దీనికి సంబంధించి హరిరామ జోగయ్య గారు మాట్లాడడానికి లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ పుస్తకం రాశారు, దాదాపు 1988లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు వెలుగులోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఈ అంశాలకు సంబంధించి మీకు తెలిసిన ఈ నేపథ్యం ఏంటి? నేను 1955 దగ్గర నుంచి ఈ 2015 వరకు మొత్తం 60 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఆ పుస్తకంలో రాయటం జరిగిందండి. సార్ అప్పుడు జరిగిన అనేక సంఘటనలు అన్నింటినీ కూడా ఉదయించాను, ప్రతి విషయం ఉదయించాను. ఎప్పుడెప్పుడు ఏమైనా జరిగినాయో, ఏ రాజకీయ నాయకుడితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో, ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుంటే అన్ని కూడా ఏది వదిలిపెట్టకుండా దాంట్లో మెన్షన్ చేసి రాయడం జరిగిందండి. దాంట్లో ఇది ఒక సంఘటన. ఓకే ఈ రంగా గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్? రంగా గారికి నాకు పెద్ద ఎక్కువ పరిచయం లేదు కానీ తెలుసు సార్. రంగా గారు అప్పుడప్పుడు నా హోమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు 2 సార్లు నా దగ్గరికి వచ్చారు సార్. అంతకుముందు ఒకసారి ఎప్పుడో ఢిల్లీలో కలిసాను, అంతేకాని అంతకన్నా ఎక్కువ పరిచయం లేదండి. సార్, జోగి గారు మీరు అప్పుడు ప్రభుత్వంలో ఏ హోదాలో ఉన్నారు? ఈ రంగా గారి హత్య జరిగినప్పుడు ప్రభుత్వ కానీ అధికార పార్టీలు కానీ ఏ హోదాలో ఉన్నారు? ఎలాంటి చర్చ ఉన్నానండి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. సార్, ఎలాంటి చర్చ జరిగింది సార్? చర్చ దాంట్లో నేను పుస్తకంలో రాశాను, మీరు క్లియర్ గా పుస్తకం చదువుకుంటే ఓకే ప్రతి విషయం కూడా పుస్తకంలో ఉంది సార్. ఆ పుస్తకంలో రాసిన ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఓకే
అయితే ఏంటంటే నేను ఒకటి క్లారిఫై చేయాలి. సార్ ఇవన్నీ కూడా ఇతరులు చెప్తే విన్న మాటలే తప్పితే ఓకే నేను స్వయంగా విన్న మాటలేం కాదండి. ఓకే, అంటే ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? ప్రభాకర్ రాజు గారు అనేటువంటి వ్యక్తి, సార్ విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తి, శివరామరాజు గారు అనే వ్యక్తితో ఇవి జరిగినాయి, 4 రోజుల్లో రంగా హతం అవుతాడు అని ఆయన చెప్పి వెళ్ళిన తర్వాత శివరామరాజు గారు ఈ విషయాన్ని నాకు చెప్పారు. ఓకే, చెప్పితే నేను నమ్మలేదు అని కూడా రాశాను. అప్పట్లో నేను ఆ విషయాన్ని నేను సీరియస్ గా కూడా తీసుకోలేదు అని కూడా రాశాను నా పుస్తకంలో. ఓకే, కానీ జరిగింది ఏంటంటే ఏదో ఆయన చెప్పాడో సరిగ్గా వారంలోనే ఆయన చంపేయడం జరిగింది. ఓకే, తర్వాత అప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఓకే, అనుకున్న ప్రకారంగా నేను విన్న ప్రకారంగా నా శివరామరాజు గారు చెప్పిన దాని ప్రకారంగానే జరగడం వల్ల నమ్మాల్సి వచ్చింది. సార్ అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏంటంటే జోగే గారు ఈ విషయాన్ని నేను కొత్తగా రాయలేదండి ఈ పుస్తకంలో. ఓకే, ఆ రోజుల్లో జరిగిన విషయాల్ని ఆ రోజుల్లోనే అనేకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో, అనేకమైనటువంటి పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. జోగే గారు ఈ అప్పుడు జరిగిన ఘటనలు ఏవి ఇప్పటి తరానికి గుర్తుండకపోవచ్చు, తెలియకపోవచ్చు కూడా. వాస్తవంగా ఈ హత్య జరిగిన తర్వాత ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి వచ్చింది? ఆ మేరకు దర్యాప్తు జరిగిందా? ఏం జరిగింది అసలు? జరిగినాయి కదండి. అప్పుడు కోర్టు ఎవరో ముద్దాయిల్ని కోర్టు అరెస్ట్ చేశారు, ఏదో కోర్టులో పంపించారు. మరి ఆ కేసు ఏమైందో కూడా నాకు అంత జ్ఞాపకం లేదు. తర్వాత మేమేం పట్టించుకోలేదు కూడా, నేనైతే పట్టించుకోలేదు కదా ఎక్కువ. ఓకే, ఓకే సార్. హలో, చెప్పండి సార్, చెప్పండి. నేను రాసినటువంటి అనేకమైనటువంటి సంఘటనలో సార్ ఇది ఒక చిన్న సంఘటన. ఆ పుస్తకంలో జరిగిన సంఘటనలో ఇది ఒక చిన్న సంఘటన. ఓకే, ఎందుకంటే మీరు రాసిన అంశాలు జోగే గారు మీరు రాసిన అంశాలు ప్రస్తుతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్న అంశాలు ఇది ఒక అంశం కాబట్టి ఇది బాగా హైలైట్ అయి ఉండొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి కూడా రాశాను కదా, ఎందుకు హైలైట్ చేయలేదు? ఓకే, ఓకే సార్, అది కూడా హైలైట్ చేయొచ్చు కదా. అదే మీరు రాసిన పుస్తకం ఎన్నో పేజీలో జోగే గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఇష్యూ రాసినప్పుడు అధికార పార్టీగా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి సంబంధించి చాలా అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి కదా, దానికి సంబంధించే కదా ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా. అది కాదు, ప్రతిపక్ష నాయకుడి మీద కూడా రాశాను కదా సార్. ప్రతిపక్ష నాయకుడి గారు ఇప్పటికే అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సార్ ఆయన. అవునండి, ఆ ఆరోపణలు మరి నేను కూడా రాశాను కదా, జరిగిన ఆరోపణలు. కానీ ఇక్కడ ఈ ఆరోపణకు సంబంధించి ఈ నాయకుడు ఎలాంటి విచారణ ఎదుర్కోవట్లేదు కదా. మీరు అది కూడా రాసి ఉంటే బాగుండేది మీ సాక్షి పేపర్లో. ఓకే, మీ ఇక్కడ జరుగుతుంది. ఒక్క నిమిషం జోగే గారు, ఒక్క నిమిషం. ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, మీరు ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో ఆ ప్రస్తావిస్తున్న వ్యక్తి ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ ఎదుర్కొన్న నేపథ్యం కానీ, లేకపోతే ఎక్కడైనా దీనికి సంబంధించి పోలీసు అధికారుల ముందు ఎట్టిండి అనే ఉద్దేశం కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏం లేవు కదా. దర్యాప్తు క్రమంలో ఏదైనా ఒక చరిత్ర జోగే గారు నా ప్రశ్న కంప్లీట్ కావాలి. ఏదైనా ఒక కేసు ప్రారంభమైన తర్వాత ఆ కేసు ఒక లాజికల్ కంక్లూడ్కి వచ్చినప్పుడు ఆ వరవడిలో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుకి సంబంధించి అటెండ్ కావటం కానీ, లేకపోతే నాకు సంబంధం లేదని కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించారా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ కేసు పెట్టలేదు కదా ఆ రోజుల్లో. అదే సార్, ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతుంది మీరు రాసిన అంశాలకు సంబంధించి. ఎందుకంటే ఓకే, అదంతా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తీసేశారు అంతేగాని ఆయన మీద ఏదో ఎలిగేషన్ నేను పెట్టినట్టు లేదు, ఆయన మీద కేసు పెట్టడం కూడా జరగలేదు. సార్ మీరు ఇక్కడ రాశారు, నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. ఆ విషయం చెప్పిన తర్వాత వారం రోజుల తర్వాత రంగా మీద హత్య జరిగిందంటే ప్రజలు అంటే కేవలం మీరే కదా సార్, ఈ రంగా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలో చాలామందికి అనుమానాలు, సందేహాలు నివృత్తం కాని నేపథ్యంలో మీరు ప్రస్తావిస్తున్న అంశం ఒక్కసారిగా హైలైట్ అయింది కాబట్టి హైలైట్ అయిన అంశానికి సంబంధించి ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా అనేది ఇప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తున్న అంశం. సరే, ఇప్పుడు ఆయన చెప్పాలా లేదా అవసరం ఇప్పుడు నేనేం కోరుకోవట్లేదు సార్. నేను ఆ పుస్తకంలో రాసింది కూడా నేను రాసిన విషయాలు సార్
ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని కూడా రాశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జరిగిన విషయాలు నేను రాశానే తప్పితే సార్ దీన్ని అనవసరంగా ఎవరు సీరియస్ గా తీసుకోకండి. సార్. అనవసరంగా మీ మనసులో తీసుకోకండి. సార్ మీకు ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానంగా వారు సీనియర్ నాయకులు, అపారమైన అనుభవం ఉంది హరిరామజోగరావు గారికి. అప్పుడు హోమ్ మినిస్టర్ కదండి. అప్పుడు హోమ్ మినిస్టర్లో ఉన్నటువంటి పెద్ద ఆయన తన 60 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, వసంతాల రాజకీయ ప్రస్థానం విషయంలో రాయడం ఇక్కడ చర్చనీయాంశం. ఖచ్చితంగా దీంట్లో తెర వెనుక ఏదో ఉందనే అనుమానం ప్రజలకు కలిగే విధంగా ఆ పుస్తకంలో రాయడం మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశం అయితే. అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, జరిగిన విషయాలన్నీ తనకు తెలుసు కాబట్టి అది రాసిన విషయానికి కాస్త ధ్రువపరిచేలాగా ఆయన రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ప్రజలందరూ కాస్త గట్టిగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. 100% కదా. అదే విధంగా అంటే ఇది ఏమైందంటే అండి, ఆ రోజు ఇవంతా జరిగిన విషయం ఒక 10 మంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరినీ ముద్దాయిల కింద పెట్టారు, ఒకళ్ళిద్దరు చనిపోయారు. కోర్ట్ హియరింగ్స్ అని జరిగినాయి. మళ్ళీ తర్వాత కోర్టు కేసు కొట్టేశారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య మళ్ళీ ఛాలెంజ్ చేశారు. బట్ ఏదేమైనా కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగలేదు, ఈ ఇష్యూలో మాకు ఇంకా మేము డౌట్స్ ఉన్నాయి అంటే. కొన్ని రాజకీయ హత్యలు జరిగినప్పుడు ఫ్యామిలీ అడిగినప్పుడు ఎంక్వైరీ చేస్తే కొంత లాజికల్గా ఒక కంక్లూజన్కి వస్తుంది. అంటే ఇప్పుడు వాస్తవంగా కేసు దర్యాప్తు అనేది ప్రారంభమైన తర్వాత ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఇతరత్ర ఎవరైనా సహకరించిన వాళ్ళు ఎవరు, వీళ్ళంతా మొత్తం దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అటెండ్ కావాలి, ఎంక్వైరీ కావాలి, సాక్ష్యం ఇచ్చుకోవాలి, లేకపోతే నిందితులుగా ఏదైనా విచారణ ఎదుర్కోవాలి. ఈ వ్యవహారం అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి ఇప్పటికీ దయాకర్ గారు ఒక్క నిమిషం, చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు వారి అబ్బాయి వారి రాంగా గారు భార్య రత్నకుమార్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో మళ్ళీ పెద్దగా పట్టించుకోలేదో, లేకపోతే పట్టించుకున్నా కూడా గవర్నమెంట్ వినలేదో, లేకపోతే ఎంక్వైరీ వేయించుకోలేకపోయారు. ఇప్పుడు కుమ్మక్క లాంటిది అక్కడ జరిగింది, అది కూడా చూడాలి. పబ్లిక్ లైఫ్లో తను ఒక పుస్తకం రాసినప్పుడు దానికి బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ రోజు కేసు రిజిస్టర్ కాలేదు, నేను అంటే నువ్వు చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదుగా. ఒకవేళ ఆ లెక్కకి వస్తే నేను చేసింది రైట్ అని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ అక్షరబద్ధం చేసిన తర్వాత అంటే మా రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చు అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. రెండవది ఇంకోటి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత విమర్శలు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ చంద్రబాబు వ్యక్తిగతంగా కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా ఇప్పుడు వంగవీటి కుటుంబానికి రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రివ్యూ పిటిషన్ వేస్తే మళ్ళీ ఒకసారి చర్చకు వస్తుంది. ఒకటి ఆయన హరిరామజోగయ్య గారు మాట్లాడిన దాంట్లో మిగతా అంశాలు పక్కకు పోయినాయి, ఈ అంశాలని పెడుతున్నా అంటే ఏది పాలకులు ఎవరుంటే వాళ్ళకు సంబంధించిన అంశం మీద ఎక్కువ చర్చ వస్తుంది. ఇప్పుడు జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, దాని ప్రాసిక్యూట్ జరుగుతున్నది, కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాలేదు కదా మీరు రాసిన అంశం మీద. దానికి మీరైనా ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ కక్షలో ఒక భాగం అని పెద్ద ఎత్తున ఆయన చెప్తున్నారు. స్వయంగా ఆయన ప్రజల ముందుకు వచ్చి రాజకీయ కక్షలో భాగంగా ఇక్కడ రాజకీయ కక్షకేమో కనీసం ఎఫ్ఐఆర్ లేదు, అక్కడ రాజకీయ కక్షలకు లేని వాటికి నీ అమ్మ రోజులు ఇప్పుడు మనం సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది ఇక్కడ ఈ ప్రభుత్వం మీద, అంత చర్చ లేదు. జేడీ ఆయన పేరు లక్ష్మీనారాయణ రోజు టీవీలు పేపర్లు పెద్ద పోస్టర్లు వేసి సిబిఐ నా లేకపోతే ముఖ్యమంత్రి అన్నట్టు చేసింది. ఆ రోజు అరెస్ట్ మా పార్టీలో ఉన్న ఎంపీకి వచ్చినా కూడా మేము వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు చూస్తారు, రాజాని కానీ జగన్ గారు కానీ అవతల ఎవరిని కూడా మా దాంట్లో వచ్చిన ఆరోపణలు వస్తే మేము కేసులు బుక్ చేసినాం. కానీ మీ దాంట్లో అసాసినేషన్కు కారకుడైన వాని మీద ఎఫ్ఐఆర్ కూడా లేదనేది చర్చ. అది నేను ఈరోజు పొలిటికల్ డెత్స్ అనేవి వాళ్ళ క్యారెక్టర్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళని అసాసినేట్ చేయడం ద్వారా కాదు, వాళ్ళని గెలవడం ద్వారా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. భయపడిపోయినట్టున్నారండి సార్. ఎందుకంటే పుస్తకంలో 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాసినటువంటి వ్యక్తి వారం రోజుల క్రితమే మరి రంగా గారికి మీద దాడి జరగబోతుందని శివరామరాజు గారి ద్వారా తెలిసిందని చెప్పినటువంటి వ్యక్తి, పుస్తకంలో దాన్ని లిఖించినటువంటి వ్యక్తి, ఇప్పుడేమో అదే చిన్న కేసు కదా అంటే ఒక ప్రజానాయకుడు శాసనసభ్యుడిగా పనిచేశాడు, కుల రాజకీయాల్లో కానీ లేకపోతే పేద ప్రజలకు అండగా ఉండే నాయకుడు మీద దాడి జరిగి చనిపోతే ఇప్పటికీ భార్య కుమారుడు మరలా ఆ కేసు రిఓపెన్ చేయమని అడుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా ఉన్నటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆ కేసు ఏమైపోయిందో తెలియటం లేదు. మరలా భార్య శాసనసభ్యురాలుగా చేస్తుంది, కుమారుడు శాసనసభ్యుడిగా చేశాడు, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటే మరి జోగయ్య గారు పారిపోతూ ఉన్నారు,
నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాటలు రాశారంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసిందేంటి? రంగా గారి హత్య గురించి ఏంటి? రంగా గారు ఒక బలీయమైన శక్తి, రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన నాయకుడు. అతను చంపబడితే ఆయన గురించి నువ్వే రాసి నేనేదో రాశారంటే అది సరిపోవటం కాదు. మీరు పేపర్ మీద ఎప్పుడు పెన్న పెట్టారో అకౌంటబిలిటీ అనేది ఉండాలి. మీరు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కుమారుడు భార్య అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీద అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎఫ్ఐఆర్లో లేడు కాబట్టి ఈ రోజు ఎంక్వైరీ చేయమని అడుగుతూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం కూడా ఎలాంటి సీనియర్ రాజకీయ నాయకుడు అయినా భయపెట్టే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే ఆయన భయపడిపోతున్నాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక విషయం సార్, రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడు చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కొత్తగా యువత చాలామంది రంగా గారిని ప్రేమించేవాళ్ళు, మరి అతన్ని భక్తితో కొలుచుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రస్ఫుటంగా రంగా గారి హత్య ఏ విధంగా జరిగింది, ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ధ్రువతారగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎలా బలైపోయాడు అనేది తేటతెల్లమయ్యే విధంగా తెలియపరచాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంది. ఇలాంటి సీనియర్ నాయకుడే పుస్తకంలో రాసి లేదా చిన్నది చాలా అట్లా ఇదొకటి నేను అట్లా అనలేదు, ఎవరో చెప్పారు, ఇది నేను దీన్ని ఇట్లా ఈ విధంగా వస్తా అనుకోలేదని అంటమనేది జోగయ్య గారు లాంటి సీనియర్ నాయకుల గురించి నేను మాట్లాడను. కానీ ఆయన మాట్లాడిన విషయంలో ప్రస్ఫుటంగా ఒక పిరికితనము డొల్లతనం కనపడతా ఉంది. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు రాసిరు, ఆల్రెడీ పుస్తకం రాసిన తర్వాత చిన్న విషయం ఆవిష్కరించారు. అది హిస్టరీ అయిపోయింది, చరిత్ర అయిపోయింది, ఎవిడెన్స్ అయిపోయింది. ఇంకా దాని నుంచి వారు రాసిన మాటను వెనుక తీసుకోవడానికి వారు మాట్లాడిన విధంగా ఉండదు, వారు మాట్లాడిన దాన్ని ఇంకా అధికంగా చూపించడానికి ఉండదు. వారు రాసిన మాట వాస్తవం. అప్పుడు కూడా ఆయన అత్యున్నత కీలక పదవుల్లో ఉన్నారు, టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఆయన 60 సంవత్సరాల తర్వాత సీనియర్ నాయకులుగా రాసిన పుస్తకం కాబట్టి దానికి ఖచ్చితంగా వాల్యూ అడిషన్ ఉంటుంది. దానికి ఇప్పుడు వారు ఇట్లా ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వాళ్ళ మీదనే ఫిజికల్గా వాళ్ళని లేకుండా చేయడం, పొలిటికల్ డెత్స్ ఏం చేసిందంటే ఇట్లనే ఆయన అంటే కులాల రాజకీయాలు చంద్రబాబు ఆ రోజు చేసిండటానికి ఇప్పటికీ ఎస్సీల్లో మాలామాదిగలు కలిసే పరిస్థితి లేకుండా చేసింది. వర్గీకరణ అనేది తెచ్చి దాన్ని పరిష్కరించకుండా కొనసాగించే ప్రయత్నం. అంటే కులాల రాజకీయాలు, కాపులు వాళ్ళకు కంటెంప్ట్ కావద్దు. సో అక్కడ అసలు ఆ వర్గ నాయకుని బలహీన వర్గాలకు అక్కడ మళ్ళీ సంఘటన అయితే వాళ్ళు ఏమైనా సంఘటన అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రయోజనం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక రకమైన అనుమానం మీరు వ్యక్తం చేస్తున్నారు. కాదు, మల్లెల బాబ్జీని కూడా హత్య చేస్తాడు మీరు చరిత్రలో. అంటే ఒక కులంలో ఒక సామాజిక వర్గంలో ఎదుగుతున్న నాయకత్వాన్ని ఫిజికల్గా అంతం చేయడం ద్వారా, అంటే ఇది మోడ్రన్ ఏజ్లో రాజకీయాల్లో పొలిటికల్ డెత్స్ అనేవి మన సిద్ధాంతాలతోని మన భావజాలతో అవతల పార్టీలను ఈరోజు లేకుండా చేయాలి తప్పితే మనుషుల్ని లేకుండా చేయాలనే కల్చర్ తీసుకొచ్చిన చంద్రబాబు మరి ఆ రాష్ట్ర ప్రజలు భరించాల్సిన అవసరం వచ్చింది. ఇంకా భరిస్తారో ఏమో చూడాల్సిన అవసరం. ఆ రోజు రంగా గారు ఎడ్యుటేషన్ చేసేది ఏంటంటే నాకున్న సెక్యూరిటీ, నాకు హెల్త్, నా లైఫ్ థ్రెట్ ఉన్నది, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి 4-5 రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్నారు. ఆ రోజు 4-5 ఎంక్వైరీ అదంతా చేశారు. ఈ రోజు అంటే అప్పుడు ఆ రోజు జరిగిన విషయం, ఆ తర్వాత ఏం జరిగిందో, ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ గారు, ఎల్ రమణ గారు తెలుగుదేశం ముఖ్యులు తెలంగాణలో, వాళ్ళకి ఉన్న సెక్యూరిటీ రిమూవ్ చేశారు. అంటే వాళ్ళిద్దరూ కూడా వరంగల్ అక్కడ అన్ని చోట్ల తిరుగుతారు, రాష్ట్రం అంతా తిరుగుతారు. కొంత స్వాతి అన్న నక్సల్ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టారు. నక్సలిజం మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నది, బాగా యాక్టివ్గా ఉన్నారు, గ్రూప్స్ బాగా తిరుగుతున్నారు. ఇలాంటప్పుడు పొలిటికల్ లీడర్స్ అయిన అపోజిషన్ లీడర్స్ ఈ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రిమూవ్ చేయడం కరెక్ట్. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ చూద్దాం.